శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కూటమి ప్రభుత్వంలో కలకలం చెలరేగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కడప జిల్లా టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి సంచలన లేఖ రాశారు. కడప కార్పొరేషన్ స్కూల్ పర్యటన ఏర్పాట్ల బిల్లులు విడుదల చేయాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 2024 పవన్ పేరెంట్ టీచర్ మీటింగ్ పర్యటన ఖర్చులకు సొంత నిధులు వెచ్చించారు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిట్టా శివారెడ్డి. ఆర్ఎండ్బి శాఖ ఉత్తర్వులు ఇచ్చిన 18 నెలలుగా బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమం కోసం ఖర్చు చేస్తే బిల్లులు ఆపడం ఎంతవరకు సమంజసం అంటూ మండిపడ్డారు శ్రీనివాసరెడ్డి. అధికారిక ప్రోగ్రాం కోసం ఖర్చు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరగాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే రేపు ఏ నమ్మకంతో కార్యకర్తలు ముందుకు వస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. ప్రభుత్వ విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు దక్కే గౌరవం ఇదేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. తక్షణమే శివారెడ్డికి డిప్యూటీ సీఎం న్యాయం చేయాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏంటి దీనికి సంబంధించి మరొక అసంతృప్తితో వరుసగా ఒక్కొక్క ట్వీట్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, రాజ్యసభ సీట్ ఆశించారు, భంగపడ్డారు, దానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు, అసంతృప్తి వెళ్ళగక్కారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ను టార్గెట్ చేశారు అనేటువంటి మాట. 18 నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. సో బిల్లులు పెండింగ్ లో పెట్టుకొని మేము ఆఫీసుల చుట్టూ తిరగాల అనేది కూడా అధికార పార్టీ తరపున అని వారు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఏంటి, ఏ విధంగా చూడాలి ఈ స్పందన? ఒకసారి ఒక మాటలో చెప్పాలంటే కడప జిల్లాకు చెందినటువంటి నేత శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వం మీద బాంబు పెరిగారని మనం భావించాలి. ఏదైతే ఇన్నాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం ఎంతో గుమ్మరంగా ముందుకు వెళ్తుంది, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రతిపక్ష వైసీపీ పార్టీని ఎదుర్కొంటుంది అన్న కోణంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే రాజ్యసభ సీట్ల పంపిణీ నేపథ్యంలో పెరిగినటువంటి అసంతృప్తి జ్వాలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని మనం భావించాలి. తాజాగా మనకు శ్రీనివాసరెడ్డి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి రిలీజ్ చేసినటువంటి ట్వీట్లను చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి ట్వీట్ చేసిన దాంట్లో ఆయన ఎన్నేళ్ల పాటు పార్టీకి సేవలు చేశాము, అంకిత భావంతో పనిచేశాము, పార్టీ అభివృద్ధికి ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుని నిలబడితే తనకు వ్యక్తిగత మాటను కూడా నిలబెట్టుకోకుండా రాజ్యసభ పదవిని వేరొకరికి కట్టబెట్టారు, తనను పట్టించుకోలేదు అన్న అసంతృప్తిని ఎడగట్టిన కొద్ది నిమిషాలకే మరొకసారి కూడా అత్యంత కీలకంగా కుటుంబ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన బహిరంగ లేఖ రాయడం అన్నది ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఏదైతే ఆయన కడప జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో స్కూల్ పేరెంట్ టీచర్ మీటింగ్ పర్యటన నేపథ్యంలో ఈ అప్పటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఖర్చులను టీడీపీ నేత శివారెడ్డి పెట్టుకున్నారు. నిధులను విడుదల చేయాలని ఆర్ఎండ్బి శాఖకు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా గత 18 నెలలుగా ఆ శాఖ నిధులను విడుదల చేయక ఇబ్బంది పెడుతోంది. అసలు పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమం కోసం ముందుకు వచ్చి వ్యయప్రయాసాలకు ఆర్థికంగా నష్టపోతూ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం కానీ పార్టీ నాయకులు కానీ ఎంతకు పట్టించుకోవట్లేదు. ఇలా అయితే రేపొద్దున కార్యకర్తలు ఏ నమ్మకంతో ముందుకు వస్తారు, పార్టీ మనుగడ కానీ నాయకులకు కానీ ఎలాంటి భరోసా ఉంటుంది అన్న కోణంలో ఆయన రాసిన లేఖ మాత్రం సంచలనంగానే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తున్న సందర్భంగా అసంతృప్తి ఇంత తీవ్ర స్థాయిలో బయటికి పెళ్ళివ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఆలోచింపజేస్తుంది. అంటే ముఖ్యంగా కడప జిల్లాలో, అది కూడా జగన్ ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి జిల్లాలో అన్ని గత ప్రభుత్వంలో అనేక కష్టాలకు ఎదుర్కొంటూ నిలబడినటువంటి పార్టీ నేతల పరిస్థితుల్లోనే విషయంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా సామాన్య ప్రాంతాల్లో మిగతా ఏరియాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అన్న ఒక కంపారిజన్ వస్తే మాత్రం కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అన్న ఒక చర్చ అయితే తిరగబడ్డారా, తిరుగుబాటు చేస్తున్నారా, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా అనేటువంటి మాట. ఇటు సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కూడా ఆయన చేసినటువంటి మొదటి ట్వీట్, ఇప్పుడు డిప్యూటీ సీఎం ను టార్గెట్ చేస్తూ చేసినటువంటి ట్వీట్, ఒక రోజులోనే జరిగినటువంటి 2 పరిణామాలు. రేపటి నుంచి ఎలా ఉండబోతుంది కడప జిల్లాలో అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది కదా ధరణి కిషోర్, దాన్ని ఎలా చూడాలి? అయితే మొదటి లేఖలో తాను పార్టీకి సేవలు చేశాను, పార్టీ ఇచ్చేటటువంటి పదవులకు సంబంధించి తనను గుర్తించలేదు, అందులో తనకు మాట ఇచ్చి తప్పారు అని పార్టీ అధిష్టానానికి ఆయన చెప్పుకున్న నివేదనగా ఒకటి, బహిరంగంగా తన అసంతృప్తి వెళ్ళగలం ఒకటి మిగిలిన పార్టీ అంశం. అయితే ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి కూటమి భాగస్వామి అయినటువంటి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ లేఖ రాయటం వల్లది ఆ మొత్తం కూటమిలో ఉన్నటువంటి ఒక దొల్లతనాన్ని లేదా ఇగ్నోర్ అవుతున్నటువంటి అంశాలను బహిరంగ పరచడంతో ఒక్కసారిగా కూడా అందరినీ అలర్ట్ చేసినట్లుగా మనం భావించాలి. ఇది పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరింది. అది ఎప్పుడైనా కూడా బయటికి బ్లోఅవుట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఒక సంకేతం మాత్రం ఖచ్చితంగా బలంగానే పంపించారు అని మనం భావించాల్సిన పరిస్థితి. ఎందుకనంటే ఎవరైతే రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి ఉన్నారో గత 2 దశాబ్దాలుగా కూడా టీడీపీలో ఉంటూ పెద్దపెట్టిన టీడీపీ నాయకుడిగా ఆయన ముద్ర వేసుకున్న పరిస్థితి కడప జిల్లాలో. అయితే అతనే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, అది కూడా ప్రభుత్వంలో కూటమి భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా టార్గెట్ చేయడం, ఈ కార్యక్రమాలు మేము చేస్తే అంటే అక్కడ జనసేన పార్టీ నాయకుడు ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో మేము టీడీపీ కార్యకర్తలను మేము డబ్బులు ఖర్చు పెడితే మీరు ఆ బిల్లులు ఇవ్వడానికి కూడా వెనకాడుకు వేస్తూ 18 నెలలు కలయాపన చేశారు అని ఆయన డైరెక్ట్ గా పాయింట్అవుట్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ ఒక తీవ్రమైనటువంటి అంశంగానే రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్న సందర్భం ఉంది. అయితే ఇది ఇలాంటి బిల్లుల విషయంలో అంతర్గతంగా వెళ్లి కలవడం కావచ్చు, లేకపోతే రిక్వెస్ట్ పెట్టడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్ర కార్యాలయానికి వెళ్ళడమా, లేకపోతే నిజంగానే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి ఒకవేళ వారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినప్పటికీ కూడా విడుదలయ్యేటువంటి బిల్లుకి సంబంధించినటువంటి కోణంలో చూస్తున్నారు. ఇదే అదునుగా ఆయన టార్గెట్ చేశారు, అసంతృప్తిని ఈ రూపంలో కూడా వెళ్ళగక్కుతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు కదా. ఏంటి టీడీపీ క్యాడర్ ఏం చెప్తోంది దీనికి సంబంధించి? ఇది ఖచ్చితంగా ఎందుకంటే డిప్యూటీ సీఎం కు లేఖ రాయటము ఈ విధంగా నిలదీయటం అన్నది మాత్రం కొంతకు అతను శ్రీనివాసరెడ్డి ఒక స్థాయి దాటి కార్యక్రమం చేశారు. అది కూడా ఆయన స్వచ్ఛంగా ఉన్నటువంటి వ్యవహారం కాకుండా జిల్లాలో ఒక నేతకు సంబంధించిన బిల్లుకు సంబంధించిన అంశంలో ఇంత బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏంటి, అతను దీని వెనుక ఏమున్నారు, ఏం జరుగుతుంది, రాజకీయంగా ఒక స్టెప్ ఒక నాయకుడు వేస్తున్నాడు అని అంటే దాని వెనక రకరకాల వ్యూహాలు ఉంటాయి. అసలు ఈయన వ్యూహం ఏంటి, ఓన్లీ కేవలం ఆయనకు రాజ్యసభ సీటు రాలేదన్న కోపం తోటో బాధతోటో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారా, లేక ఇందులో వెనక ఏమైనా ఇంకా రాజకీయ కారణాలు ఉంటాయా అన్నది మాత్రం లోతుగా విశ్లేషణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడాలి మరి ఇంకా అంటే ఇలాంటి సంఘటనలు 1-2తోనే ఆగిపోవు కదా. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు కడప జిల్లాలో ప్రతిష్టకు ఉన్నదిష్టం కూటమి ప్రభుత్వం చేసిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కానీ మిగతా నాయకత్వం కానీ టీడీపీ నాయకత్వం ఏ విధంగా శ్రీనివాసరెడ్డి యొక్క వ్యాఖ్యలను సమర్థిస్తుందా, లేకపోతే అతని మీద తిరుగుబాటు అంటే అతన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడతారా, అసలు ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగానే మారిందని మనం భావించగలుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ధరణి కిషోర్. ఇక కూటమి ప్రభుత్వంలో కలకలం చెలరేగినటువంటి మాట చెప్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కడప జిల్లా టీడీపీ నేత రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి సంచలన లేఖ రాశారు. కడప కార్పొరేషన్ స్కూల్ పర్యటన ఏర్పాట్ల బిల్లులు విడుదల చేయాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 2024 పవన్ పేరెంట్ టీచర్ మీటింగ్ పర్యటన ఖర్చులకు సంబంధించి సొంత నిధులు వెచ్చించారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిట్టా శివారెడ్డి ఆర్ఎండ్బి శాఖ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా 18 నెలలుగా పెండింగ్ లోనే ఉన్నాయి బిల్లులు. ప్రభుత్వ కార్యక్రమం కోసం ఖర్చు చేస్తే బిల్లులు ఆపడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా మండిపడ్డారు శ్రీనివాసరెడ్డి. అధికారిక ప్రోగ్రాం కోసం ఖర్చు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరగాల నేరుగా ప్రశ్నించారు ఆయన. ఇలాగైతే రేపు ఏ నమ్మకంతో కార్యకర్తలు ముందుకొస్తారంటూ చెప్పారు. ప్రభుత్వ విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు దక్కే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. తక్షణమే శివారెడ్డికి డిప్యూటీ సీఎం న్యాయం చేయాలంటూ శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.